నమస్తే అమ్మా. నమస్తే. ప్రజెంట్ ఉన్న జనరేషన్‌లో పిల్లలకి, తల్లిదండ్రులకి మధ్య అనుబంధాలు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నాయి? ఎలాంటి స్థితిలో ఉన్నాయి? అసలు ఈ సంబంధాలు ఎలా ఉండాలి? ఎలా మెయింటైన్ చేసుకోవాలంటారు? ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో అనుబంధాలు నిజంగా కొరవడిపోయినాయి. తల్లి పిల్లల మధ్య, తండ్రి పిల్లల మధ్య, పిల్లలకి వాళ్ళ తోబుట్టువుల మధ్య, అలాగే భార్యాభర్తల మధ్య, అందరి మధ్యలో కూడా ఒక యాంత్రికమైనటువంటి అనుబంధాలే కానీ నిజమైన ప్రేమ, అనురాగం, ఆప్యాయత అనేవి లోపిస్తూ ఉన్నాయి. దానికి ఎన్నో కారణాలు. మారుతున్న కాలంతో పాటు పాశ్చాత్య నాగరికత ప్రభావం బాగా పడుతోంది. ఇప్పుడు ఒక అమెరికాలోనూ, ఒక రష్యాలోనూ, ఒక లండన్లోనూ, జపాన్లోనూ అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అనేది వీళ్ళు దృష్టిలో పెట్టుకొని మేము కూడా అలా ఉండాలి అనుకుంటున్నారు. కానీ ఏ దేశ సంప్రదాయం ఆ దేశాందే, ఏ ప్రాంత సంప్రదాయం ఆ ప్రాంతాందే. ఇది ముందుగా గమనించుకోవాల్సిన విషయం. ప్రతి అలవాట్లు కూడా అక్కడున్న వాతావరణాన్ని బట్టి, పరిస్థితులు బట్టి ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళటం బాగా ఎక్కువైపోయింది. ఆ విదేశీ నాగరికత ప్రభావం వీళ్ళ మీద బాగా పడి పురాతనమైనటువంటి అనాదిగా వస్తున్న మన సత్సంప్రదాయాల్ని, సంస్కృతిని మర్చిపోతున్నారు, దూరం చేస్తున్నారు. దీనికి కారణం ఒక రకంగా మీడియా కూడా. మీడియా ఎన్నో విషయాలు తెలియజేస్తూ మనకి ఉపకరిస్తోంది. కానీ ఆ మీడియా వల్ల వీళ్ళు మంచి కంటే చెడు ఎక్కువగా గ్రహిస్తున్నారు. వీళ్ళ దారులన్నీ కూడా తప్పుడు దోవల్లో వెళ్తూ ఉన్నాయి. ఈ అన్ని కారణాలు కూడా కుటుంబ వ్యవస్థ మీద విపరీతమైన ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఒక అనుబంధం పోయి ఒకళ్ళ మీద ఒకళ్ళకి డిపెండెన్సీ లాగా, తర్వాత అన్నీ కూడా ధనంతో కూడుకున్న వ్యవహారాల్లాగా, ఫైనాన్షియల్ ఇలా అయిపోతుంది. కేవలం తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య కాదు, భార్యాభర్తల మధ్య కూడా అవగాహన లోపిస్తోంది. తన మాటే చెల్లాలంటాడు భర్త, తన మాటే చెల్లాలంటుంది భార్య. ఇద్దరు కూడా బాగా ఉన్నత చదువులు చదువుకోవటం ఒక కారణం. చదువుకోవద్దని నేను అన్నాను. చదువు కావాలి మనిషికి. ఆ చదువు సంస్కారాన్ని పెంచాలి, అంతేగాని చదువు అహంకారాన్ని పెంచుతోంది. దానివల్ల ఏంటంటే నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు, నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, నేను ఎక్కువ పని చేస్తున్నాను, నువ్వు ఎక్కువ పని చేస్తున్నావు, ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు రెచ్చగొట్టుకోవటం, వాగ్వివాదాలు పెంచుకోవటం ఇలాంటివి అనేది ఎక్కువైపోయింది. అంటే ఇప్పుడు ఎక్కువ చూస్తుంది ఏంటి అంటే చాలా మంది అనాథాశ్రమంలో కానీ, వృద్ధాశ్రమంలో కానీ తల్లిదండ్రుల్ని ఉంచడం అనేది అంటే వాళ్ళు ఉన్నా ఇప్పుడు ఇవి ఎక్కువ అయిపోయాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్. అవునమ్మా. సో దానికి అంటే ఎట్లాంటి కారణాలు అయి ఉండొచ్చు? ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మా, ఈ నేను ఇంతకుముందే చెప్పాను, మారుతున్న కాలం, మారుతున్న విలువలు, ప్రేమ ఆప్యాయతలు లోపించటం వల్ల తమని కష్టపడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వాళ్ళకి బరువైపోయారు. తల్లిదండ్రులు కూడా మొదటి నుంచి మేము ఈ పద్ధతిలో ఉన్నాము, పిల్లలకు తగ్గట్టు కొన్ని పద్ధతులు మనం మార్చుకోవాలి అనే దృష్టి వాళ్ళు కూడా చూపిస్తే అంతగా గొడవలు ఉండవు. మారుతున్న కాలాన్ని బట్టి వాళ్ళ ఆలోచనలు కూడా మారాలి, ఖచ్చితంగా మారాలి. లోపం రెండు వైపులా ఉంది అని నేను అంటాను. కొన్ని చోట్ల తల్లిదండ్రులది ఉంటే కొన్ని చోట్ల పిల్లలది ఉంటుంది. వీళ్ళకేంటి స్వేచ్ఛ, ప్రతి ఒక్కళ్ళు స్వేచ్ఛ కోరుకుంటున్నారు. స్వార్థం పెరిగిపోయింది. ఇది వాళ్ళ మనం తీసుకొచ్చాము, ఇది మేమే అనుభవించాలి, అవతల వాళ్ళు అనుభవించకూడదు అన్న స్వార్థం పెరిగిపోతుంది. అంతేకాదమ్మా, వీళ్ళు పెంచి పెద్ద చేసి ఇంత దూరం మమ్మల్ని తీసుకొచ్చారనే జ్ఞానం ఇద్దరిలోనూ కొరవవుతోంది, అటు భార్యలోను ఇటు భర్తలోను. భార్య తన పుట్టింటి వారిని హైలైట్ చేస్తే భర్త తన వాళ్ళని హైలైట్ చేస్తాడు అనుకుంటాం. కానీ అక్కడ ఎక్కువగా భార్య వైపే ఎక్కువ పోతున్నాడు. అంటే ఏంటంటే దూరపు కొండలు నునుపు అన్నట్లుగా వాళ్ళు పక్కన వాళ్ళింటో వీళ్ళింటో ఉన్న విశేషాలు ఇవన్నీ చూస్తున్నారే కానీ తమ ఇంట్లో జరుగుతున్న భాగవతాలను చూసుకోవట్లేదు. దానివల్ల డిఫరెన్సెస్ ఎక్కువైపోతున్నాయి. తల్లిదండ్రులు వాళ్ళు ఏం చెప్పబోతున్నారు అనేది పిల్లలు గ్రహించట్లేదు. పిల్లల్లో
ఎన్ని ఆలోచనలు మెదులుతున్నాయి, మేము ఇట్లా రిస్ట్రిక్షన్స్ పెడితే వాళ్ళ ఆలోచనలు తేడా వస్తున్నాయి అనేది తల్లిదండ్రులు గ్రహించట్లేదు. ఇవే డిఫరెన్సెస్ కారణం. ఓకే అమ్మా, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ.